ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తలు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు జరిగాయని, ఆనాడు గాంధీ నేతృత్వంలో స్వతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రధాని దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని గుర్తు చేశారు. గ్రామాల్లో ప్రతి పేద ఇంటికి సంక్షేమ పథకాలు కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే అందాయని అన్నారు. 10 సంవత్సరాల బీజేపీ పాలనలో దేశంలోని కులాలు, మతాల ప్రతిపాదికన పాలన సాగిస్తున్నారని అన్నారు. పేద ప్రజల ఉపాధి కోసం ప్రారంభించిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడం సిగ్గుచేటన్నారు. ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు. 4 కోట్ల ప్రజల ప్రత్యేక తెలంగాణ కాంక్ష నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్నారు. దేశంలో గరీబీ హఠావో, బ్యాంకుల జాతీయకరణ, ఉపాధి హామీ పథకం వంటి అనేక పథకాలు అమలు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నరసయ్య, కత్తిర దేవదాస్, ఆకునూరు బాలరాజు, కామన్ వనిత, వెలుమల స్వరూప, ఆడపు చంద్రకళ, సురదేవరాజు, బొప్పాదేవయ్య తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల క్రితం ఈ దేశం యొక్క అఖండతకు, ఆనాడు ఈ దేశం యొక్క విముక్తికి ఉద్దేశించి, ఆ తర్వాత స్వాతంత్రం రావడం, స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ అఖండత కొరకు పోరాటం చేసినటువంటి గొప్ప పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. ఈనాడు మరి అటువంటి పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశం యొక్క ఐకమత్య కొరకు మాత్రమే శ్రీమతి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు లాంటి నాయకులను కోల్పోయినా కూడా దేశం మన సిద్ధాంతాన్ని విడనాడకుండా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు కొన్ని రాజకీయ పార్టీలు ఆనాడు స్వతంత్ర సంగ్రామంలో లేని పార్టీలు, అప్పుడు స్వతంత్రం అంటే ఏందో ఆనాడు వాళ్ళ ఉద్యమంలో వాళ్ళ పాత్రలు ఏమిటో తెలియనటువంటి కొంతమంది వ్యక్తులు, పార్టీలు ఈనాడు ఈ దేశాన్ని మతం పేరుతో, భాషల పేరుతో, ప్రాంతాల పేరుతో విభజించి ఈ దేశాన్ని మళ్ళీ ముక్కలుగా చేయాలనేటువంటి ప్రయత్నం, ఈ దేశ ప్రజలను విభజించి పాలించాలనేటువంటి ఒక లక్ష్యం జరుగుతూ ఉన్నది. దాని సందర్భంగా ఈ 140వ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కార్యకర్తలు యావత్తు కూడా ఇటువంటి ప్రయత్నాలను వ్యతిరేకించాలని చెప్పి ఈ సందర్భంగా పిలిపిస్తూ 140వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు. 140 సంవత్సరాల క్రితం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం, ఈ దేశంలోని 72 మంది మేధావులతో ఆ రోజు ఏవో హ్యూమ్ అనేటువంటి రిటైర్డ్ ఆఫీసర్ గారు బాంబేలో ఈ 72 మేధావులను పిలిపించి సమావేశం ఏర్పరిచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి రోజు నేటికి 140 సంవత్సరాలు. ఆ రోజు తొలి ఆ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా WC బెనర్జీ గారు ఆ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించి తొలుత ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ స్థాపించిన రోజుగా ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడేటటువంటి పార్టీ. ఆ పరంపరలో దాదాబాజీ నెహ్రూజీ కానీ, మాలవ్య కానీ, ఆ తర్వాత గాంధీజీ గారు కానీ, జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఆ పరంపరలో పివి నరసింహరావు గారు, రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు కానీ, ఆ పరంపరలో ఈరోజు మల్లికార్జున్ ఖర్గే గారు, ఈ విధంగా భారతదేశ ఏదైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా ఉండి ఈ యొక్క పార్టీ స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం కోసం కుబలాడి, స్వాతంత్ర అనంతరం పేదవారి కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం, మైనార్టీల కోసం, స్త్రీల కోసం ఆ రోజు పోరాడినటువంటి ఏదైతే పార్టీ ఉన్నదంటే అది జాతీయ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. స్వాతంత్రం అనంతరం ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానిగా శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు తన ఆస్తిలో 98% ప్రభుత్వానికి ఇచ్చి ఆ తర్వాత మొట్టమొదటి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ యొక్క భారతదేశ పౌరులను అగ్రగామిగా అప్పటి వరకు 200 సంవత్సరాల కబంధ హస్తాల బ్రిటిష్ పరిపాలనలో అనగారినటువంటి ఈ దేశాన్ని మళ్ళీ ప్రపంచంలో అగ్రగామిగా నిలిచినటువంటి భారతదేశ ప్రధానిగా ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు. ఆ తర్వాత వచ్చినటువంటి పరంపరలో ఈ దేశ ప్రధానులుగా జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, పివి నరసింహరావు గారి, మొన్న ప్రధాన మన్మోహన్ సింగ్ గారు కానీ, పేద బడుగులు బలహీన వర్గాల కోసం, ఈ యొక్క అనగారినటువంటి వర్గాల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్న పరిస్థితుల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పరంపరలో అక్కడ మల్లికార్జున్ ఖర్గే గారు ఈరోజు ఇక్కడ
తెలంగాణలో మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క అధ్యక్షతన రేవంత్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో 2 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పాలన బడుగు బలైన వర్గాల కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది. ఈ కాంగ్రెస్ పార్టీ పరంపరలో ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో శ్రీధర్ బాబు గారు మంత్రులు శ్రీధర్ బాబు గారు మరి పొన్నం ప్రభాకర్ గారు, ఈ జిల్లాలో ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఆ పరంపరలో మేమందరం కూడా పనిచేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ, ఆ తదుపరి ఇందిరాగాంధీ గారు, మధ్యలో లాల్ బహదూర్ శాస్త్రి గారు, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు, పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు, యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారు ఉన్నటువంటి సందర్భంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజలకు ఉపయోగపడే పాలసీలు తీసుకొని వచ్చి గరీబీ అటవ నినాదం, పేద ప్రజలకు పోడు భూముల పంపిణీ చేయడం, రాజ్యభరణాలు రద్దు చేయడం, బ్యాంకులను జాతీయకరణ చేయడం, ఇల్లు లేని వారందరికీ ఇందిరం ఇల్లు కట్టివ్వడం, ఉపాధి హామీ పథకాన్ని కూడా తీసుకొచ్చిన సందర్భంగా పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గడపకు చేరుతున్న సంక్షేమ కార్యక్రమం ఎప్పుడు మొదలైందంటే కాంగ్రెస్ పార్టీ జెండా పేదల ప్రక్షాళన ఉన్నదని చెప్పడానికి కోసం ఇన్ని కార్యక్రమాలు అమలుతున్న వేళ గత 12 సంవత్సరాలుగా భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడిదాడుకు పనిచేస్తుంది, మతాల ఆధారంగా విడిదేయాలని ప్రయత్నం చేస్తుంది, ప్రభుత్వ రంగ సంస్థలకు ఉన్నటువంటి ప్రైవేట్ పరం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. పేద ప్రజలకు ఉపయోగపడే ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి మహాత్మా గాంధీ గారి దేశానికి స్వాతంత్రం కోసం ఉద్యమం చేసినటువంటి వారి పేరును తీర్చేటువంటి కార్యక్రమం అంటే ఒక గందరగోళానికి తెరదీసే విధంగా పరిపాలన సాగిస్తుంది తప్ప పేద ప్రజలకు అండగా నిలబడేటువంటి కార్యక్రమాలు 12 ఏళ్లుగా ఎక్కడ కూడా ఏమీ జరగని సందర్భం. ఈరోజు చర్చలో కూర్చుంటే ఏ ఒక్కటి కూడా పేద ప్రజల గడపకు వస్తుంది ఎప్పుడయ్యామంటే కాంగ్రెస్ పార్టీ అయ్యామని. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. అదే కాంగ్రెస్ పార్టీ జెండా ప్రభుత్వం ఉన్నప్పుడే తెలంగాణకు కూడా ప్రత్యేక 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరినటువంటి సందర్భంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని మరింత పదును పెడుతూ ఇప్పుడు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున గారి నాయకత్వంలో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారి సూచనల సలహాలతోటి రాష్ట్రంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీ అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజలకు అండగా తీసుకొని పోతున్నటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పేద ప్రజలకు అండగా నిలబడి పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడుతుంది. ఈ దేశాన్ని ప్రపంచంలోనే మరింత అగ్రగామి దేశంగా మరింత ముందుకు తీసుకొని పోవడం కోసం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్న మాట సందర్భంగా నేను తెలియజేస్తూ 140వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తంగళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ ఆధ్వర్యంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ ఆధ్వర్యంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామ సర్పంచ్ మోరా లక్ష్మీరాజం జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరళ్ల నర్సింగౌడ్, మండేపల్లి సర్పంచ్ సాగర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఇంటిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పొన్నాల పరశురాం, ఆరేపల్లి బాలు, కాంగ్రెస్ నాయకులు మునిగేల రాజు, జూపల్లి రాజేశ్వరరావు, పొన్నం లక్ష్మణ్ గౌడ్, మత్స్య శ్రీనివాస్, సుద్దాల కరుణాకర్, సుద్దాల శ్రీనివాస్, లింగాల భూపతి, బైరినేని రాము, రాంపల్లి ఆనందం, ఎగుర్ల ప్రశాంత్, చిన్నమనేని ప్రశాంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఎగరవేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ గారికి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ గారికి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, మాజీ ఎంపీటీసీలకు, మాజీ సర్పంచ్లకు, ఏఎంసీ డైరెక్టర్లకు అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మన హామీలు ఇచ్చిందో ప్రతి ఒక్కటి నెరవేర్చడం జరుగుతుంది. పార్టీ ఆధ్వర్యంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని చాలా ఘనంగా ఈరోజు ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది.
జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి ఇప్పటికి 141 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈరోజు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ వల్ల భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దశ దిశలకు వ్యాపించింది కాబట్టి ఈరోజు అది కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకే సాధ్యమైందని చెప్పక తప్పదు. ఏదైతే ఏవో హోమ్ గారు దీన్ని 1885లో స్థాపించడం జరిగిందో అప్పటి నుండి భారతదేశాన్ని బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి చేయడం కోసం కూడా మరొక స్వాతంత్ర యుద్ధం కావచ్చు, క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు, ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, వీటన్నిటినీ భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఏర్పాటు చేసిన జాతీయ కాంగ్రెస్ పార్టీ 1920లో మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తూ స్వాతంత్ర సమయంలో ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించడం జరిగింది. ఈ జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా భారతదేశానికి చాలామంది ఉన్నతమైన నాయకత్వాన్ని అందించి ఈ కాంగ్రెస్ పార్టీ నుండి జాతీయ కాంగ్రెస్ పార్టీలోకి చాలామంది ప్రధానమంత్రులను తయారు చేసిన చరిత్ర ఉన్నది. అలాగే రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను అందించిన చరిత్ర ఉన్నది. రాష్ట్ర గవర్నర్లను, రాష్ట్రపతులను అందించిన చరిత్ర ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ అనేది భారతదేశ చరిత్ర ఉన్నంత కాలం జాతీయ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వల్ల ఈ దేశం సుసంపన్నంగా ఉన్నదని అంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వల్లనే చెప్పక తప్పదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, గౌరవనీయులు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈడ పాదయాత్ర చేపట్టి ఆ పాదయాత్రలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఏవైతే 6 గ్యారెంటీలు ఇస్తానని చెప్పిండో దానికి కూడా కట్టుబడి ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న క్రమాన్ని ఈరోజు మీరందరూ చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రైతాంగం మీరు గమనించుకోవాలి. ఏకకాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసిన సందర్భం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి మీ అందరికి చెప్పక తప్పదు. 10 సంవత్సరాల్లో కనీసం ఒక్క రేషన్ కార్డు ఇవన్నీ దరిద్రపు పరిపాలన అందించిన నాయకులను చూసినాం. అలా కాకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తన దేశ మనుగడ కోసం, రాష్ట్ర మనుగడ కోసం భుజాల మీద ఎత్తుకుంటుందో ఆ రాష్ట్ర ప్రజల మనుగడను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్క పేద ప్రజలను గుర్తించి 10 సంవత్సరాల నుండి రేషన్ కార్డులు కూడా ఇచ్చి వాళ్ళందరూ కూడా ఈరోజు గొప్ప ధనిక పేద తారతమ్యం లేకుండా అందరూ సన్నబియ్యం తినాలి, అందరూ సర్కారు బళ్ళలోనే అందరికీ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ ద్వారా చదువుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉంది. దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరొకసారి భారతదేశ చరిత్ర తిప్పే విధంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్త కంకణబద్ధులై కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రతి ఒక్కరిని మరొకసారి ప్రజల్లోకి తీసుకొని పోతేనే మనం మన భారతదేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చూసుకొని మన దేశాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముంబై లాంటి మహానగరాలకు దీటుగా సిరిసిల్లాలో కేబుల్ ప్రసారాలకు ఆద్యం పోసిన ఎస్ఎస్ కేబుల్ భాగస్వామి జక్కని రామచంద్రం ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా ఈరోజు సిరిసిల్లాలో సంతాప సభ ఏర్పాటు చేశారు. మహానగరాలకు దీటుగా సిరిసిల్ల కార్మిక క్షేత్రాల్లో మెరుగైన కేబుల్ ప్రసారాలను ఆద్యం పోసిన జక్కని రామచంద్ర ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా వారికి ఈ రోజు లహరి గ్రౌండ్ లో సంతాప సభ ఏర్పాటు చేశారు. ఇంటి సంతాప సభలో రామచంద్రన్ చిత్రపటానికి కుటుంబ సభ్యులతో పాటు కేబుల్ యాజమాని మరియు ఆపరేటర్లు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మంచితనానికి మారుపేరుగా జక్కని రామచంద్రం సిరిసిల్ల ప్రజల గుండెలో నిలిచిపోయారని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సిరిసిల్ల ప్రజలకు మెరుగైన కేబుల్ ప్రసారాలను అందించడంలో ముఖ్య భూమిక పోషించారని గుర్తు చేశారు. సేవ లక్ష్యంగా ముందుకొచ్చిన రామచంద్రం ఇక్కడ ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడని, ఆయన లేని లోటు కేబుల్ రంగానికి తీరని లోటన్నారు. ఆయన ఆశ సాధనలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ కేబుల్ అధినేత కూర అంజరెడ్డి, మరో అధినేత కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పుర్మాని లింగారెడ్డి, ఆకునూరు బాలరాజు, యాటరాములు, మాన్యరవి, నరసయ్య, రమేష్, కడప విశ్వనాథం, మచ్చ ఆనందం, కర్నాల భద్రాచలం, ఎండి సలీం మరియు జక్కని రామచంద్ర కుటుంబ సభ్యులు చక్కని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చాలా ఇష్టపడేవాడు సిరిసిల్ల రాజ్యానికి, మీతో అందరితో ఉండడానికి చాలా ఇష్టపడేవాడు. సడన్లీ నాన్నగారు చనిపోయినందుకు చాలా దుఃఖంగా ఉంది మా కుటుంబానికి. కానీ
చాలా మీ అందరి గురించి కూడా మా నాన్నగారు చాలా చెప్పేవాళ్ళు మాకు. ఈరోజు మీరు ఇక్కడ వచ్చి అందరూ వచ్చి ఆ దుఃఖ సమయంలో మీరు అందరూ వచ్చి ఇక్కడ మాకు అండగా నిల్చున్నందుకు మీ ధన్యవాదాలు అందరికీ. ఇన్కేబుల్ వ్యవస్థ, ఎస్ఎస్ కేబుల్, సిటీ కేబుల్ వ్యవస్థ రెండు సిరిసిల్ల పట్టణంలో కొలువుదీరినాయి. అప్పుడు మేము 2002 అంజిరెడ్డి గారు మేము కేబుల్ రంగంలో అడుగుపెట్టడం జరిగింది. ఆల్రెడీ అంజిరెడ్డి గారు హైదరాబాద్లో కూడా ఆయన కేబుల్ వ్యవస్థ స్థాపించుకొని సిరిసిల్లకు రావడం జరిగింది. అప్పుడు వాస్తవంగా మేము ఆపరేటర్లు కాదు, అంజిరెడ్డి గారు ఆపరేటరు. అప్పుడు సిరిసిల్ల కాడ రావాలంటే మరి ఆపరేటర్ వ్యవస్థ ఉండాలి కాబట్టి అప్పుడు దొంతు రాయేశము ఆపరేటరు నాకు అప్పుడు పరిచయం ఉండే ఆయన ఆపరేటర్ కాబట్టి నాకు మా ఏరియా ఆయన ద్వారా కేబుల్ రంగాన్ని అడుగుపెట్టడం జరిగింది. తదనంతరము అప్పుడు రామచంద్రము పుట్టదోసే వీళ్ళు ఇక్కడ కేబుల్ పార్ట్నర్స్ ఉండేది ఇద్దరు. అప్పుడు అంజిరెడ్డి గారు, మేము, టౌన్ సుదర్శన్ గారు, తర్వాత మన బాలరాజు గారు, మహేంద్ర గారు ఆపరేటర్లు అందరూ, కృష్ణాలు అంతా దాదాపు 22 మంది ఆపరేటర్లు సిరిసిల్ల పట్టణంలో ఉన్నారు. అన్ని మండల ఆపరేటర్లతో కూడా అప్పుడు ఫైబర్ వచ్చింది, ఫైబర్తో మండలాలు కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ సపోర్ట్ చేసినారు, అందరికీ కూడా ధన్యవాదాలు మరొకసారి. అప్పుడు రామచంద్రన్ కూడా ఫైబర్ కూడా అప్పుడు మాకడం వల్ల అందరూ స్టార్ట్ చేసిన దగ్గర వెళ్ళి తర్వాత మేము కూర్చొని ఇట్లా పోతే కష్టం ఉంటుంది అంటే మరి ఎట్లయితే ఎందుకంటే అప్పుడు అంజిరెడ్డి గారు హైదరాబాద్ ఉన్నారు, మాతో మాట్లాడి విశ్వనాథం సారు, చరణ్ సారు, ఆనందం, వెంకటరామరాజు అందరితో బాలరాజు, మేనేజ్ అందరం కూర్చొని మాట్లాడి మరి ఎట్లయిద్దామనంటే అప్పుడు యాదరాములు కూడా వచ్చింది. అప్పుడే మరి ఎట్లయిద్దామనంటే కూర్చొని మాట్లాడుకున్నాం దగ్గరంటే మీ భావన వీళ్ళంటే కూడా ఆయన రావడం జరిగింది. ఈ రామచంద్రమును పుట్టదాసును అంజరెడ్డి కలపాలంటే నాకు 3 నెలలు పట్టింది వీళ్ళని కలపాలంటే. అప్పుడు ఇన్కేబుల్ సిటీ కేబుల్ అనేది ఇండియా పాకిస్తాన్ లేకుండే. ఇలా కూడా వీళ్ళని తీసుకొచ్చి కలిపి దాదాపు నాకు 3 నెలలు పట్టింది. నాకు కానీ, విశ్వాసాలు కానీ, భద్రాచలం కానీ, ఆనందం కానీ. అప్పుడు అంతా ఫోర్స్లో కూడా ఆయన పాపం కలిసి ఉన్నాము, ఆయన బాగుండేది, మంచిగా ఉండేది, అక్కడ కూడా ఇబ్బంది పడుతుంది కదా అని. అప్పుడు ఆయన కూడా బామే ఉంటాడు కాదు, అసలు ఆయన అందరూ బాగా అనుకోదు, సిరిసిల్ల అనుకుందాం మేము, కుదురుబాగా నివాసి. ఆయన అసలు ఏంటంటే ఫస్ట్ రాగానే నేను అది ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి ఫస్టే నేను వస్తున్నాను ఏంటంటే నేను అంజరెడ్డి గారికి కాల్ చేస్తాను. అప్పుడు విశ్వాస్ సారు, చరణ్ సార్ అందరూ వచ్చి మేము కూర్చుందాం, బాలరాజు అందరం ఇమీడియట్లీ ఇన్కేబుల్ వస్తారు. కూర్చొని ఏంటంటే బాలరాజు ఇమీడియట్ వచ్చు, రామన్ వచ్చు, అక్కడ కూర్చొని మేము మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్నాక ఆయనకి ఏంటంటే పాపం ఈ చపాతి ఇక్కడ కానీ ఆయన కంటే బాగా ఇష్టం. అందరం పోదు పోయి ఆడ కూర్చుందు, మాట్లాడుకుందాం, ఆడికి అన్ని సెటిల్మెంట్ చేసుకుందాం, మాట్లాడుకుందాం, మళ్ళీ కూర్చుందు, మాట్లాడుకుందాం. అట్లా నేను కలిసిపోతే వ్యవస్థ బాబడి అంటే వీళ్ళని కలుపుడు 3 నెలలు పట్టింది. కలుసుకుందాం అయిపోయింది. అప్పుడు విశ్వాస సార్, చరణ్ సార్ మేము అందరం ఆ రోజు నుంచి అప్పుడు మాకు అబ్బాయి బాధ్యతలు మేము మెయింటెన్స్ ప్రజలు, నేను మా బాబా శంకరెడ్డి గారు కూడా ఉండే అప్పుడు పుట్టదాస్ కూడా ఉన్నాడు మాతున్నప్పుడు. తర్వాత చనిపోవడం జరిగింది పుట్టదాస్ గారు, వాళ్ళ భార్య కూడా. తర్వాత విక్రమ వాళ్ళ బాగుంది. తర్వాత మా శంకరన్న, మళ్ళీ ఇప్పుడు రామచంద్రన్ గారు. ఎందుకంటే మనం గుర్తుంచుకోవాలి. ఇంతమంది నర్సే చెప్పినట్టు కూడా సంతాప సభలు అనేది అంటే మనం అనుకోవద్దు, మన ఒంటిగా రావాలి. కానీ ఆపరేటర్ ఎవరైనా కూడా మన నలపండి ఎవరైనా ఆపరేటర్ పోతున్నారు, అందరూ పోయి మాట్లాడేస్తున్నారు ప్రోగ్రాంలో. ఎందుకంటే యజమాని కాబట్టి రావడం జరిగింది. మరి ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని కూడా మనం సాధ్యం చేయాలి కాబట్టి మరి ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి మరి వాళ్ళ కుటుంబ సభ్యులు రామచంద్రం వాళ్ళందరికీ కూడా బిడ్డలకు, వాళ్ళ కోడలకు, వాళ్ళ మనవరాలకు, మన ఎస్ఎస్కే యజమాని తరఫున, ఆపరేటర్ అసోసియేషన్ తరఫున కూడా మరొకసారి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంతో సంతోషపడి ఈ ప్రోగ్రాంను కూర్చోకుండా 100 రౌండ్లు కొట్టి అబ్జర్వేషన్ చేసే మంచి మనస్తత్వం మన రామచంద్రన్ గారి కొరకు ఇంత బాధాకర విషయంలో ఇంత బాధను మనం పంచుకోవడం అనేది చాలా బాధాకర విషయంలో భావిస్తూ, ముఖ్యంగా
ఈ సంతాప సభ సందర్భంగా వారికి సిరిసిల్ల అంటే ఎనలేని ప్రేమ. ఏది ఏమైనా ఆయన ఎంతో సహకరించిన జనరల్ అందరికీ మంత్రి మనసు కానీ మినిమం 2 months వస్తారు కానీ సిరిసిల్ల రాకుంటే ఆయన మనసు ఒప్పుకునేది కాదు. అందుకనే వారి కుటుంబ సభ్యులు కూడా శ్రీనివాస్ గారు కానీ వదినమ్మ సావిత్రమ్మ గారు కానీ పిల్లలు కానీ ఈవెన్ హర్ష మనవడు కానీ నాతో మాట్లాడి నాన్న ఆత్మ శాంతించాలంటే ఆయన తృప్తి ఉండాలంటే సిరిసిల్లలో వారు ఎవరెవరితో కలిసి ఉన్నారు, ఎవరెవరితో అనుబంధంగా ఉన్నారో వాళ్ళ మధ్య అందరం కలిసి సంతానంతో పాటు మేము భోజనం చేస్తే మాకు తృప్తి ఉండదని మహారాష్ట్ర నుంచి బాంబే నుంచి ఇంత దూరము ఈ 1 month కాకముందుకు రావడం అనేది వారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాం. ఎందుకంటే రామచంద్రన్ గారి ఆశయాలను, రామచంద్రన్ గారి అనుబంధాలను వారు మనతో పంచుకోవడానికి వచ్చినారు కాబట్టి వారికి పేరు పేరు కృతజ్ఞతలు. ముఖ్యంగా మన జక్కన రామచంద్రన్ గారు అంటే మనిషి చూడడానికి ఫస్ట్ మాట్లాడిన దానికి చాలా కఠినంగా కనబడతాడు. బిజినెస్ ప్రేమనే అంటాడు. ఒక సెకండ్ బిజినెస్ పక్కన పెడితే చేతుకు 2వ సైడ్ ఉన్నట్టు బాలకృష్ణ డైలాగ్ ఒక సైడ్ రామచంద్రన్ గారు కఠినంగా కనబడితే 2వ సైడ్ చూస్తే చాలా ప్రేమగల వ్యక్తి. ఇలా దీంతో గొడవ అవుతారు 5 నిమిషాల భోజనం చేసిన అడిగే అత్యంత సున్నితమైన మనస్తత్వం గల రామచంద్రన్ గారు చాలా దగ్గరగా చూసిన వ్యక్తి. నేను కూడా లింగారెడ్డి గారు చెప్పినట్టు 2004లో మేము స్టార్ట్ అయినప్పుడు రామచంద్రన్ గారు కానీ ఆ వ్యవస్థతోని మేము కలవడమే ఒక అపోజిషన్లో కలిసినాం. ఫస్ట్ సిట్టింగ్లో సార్ మీ మనస్తత్వం బాగుంది, నేను ఇన్ని రోజులు బిజినెస్లో ఇలాంటి వాళ్ళని చూడలేదు, మనం కలిసి చేసుకుందామని ఒక వర్డ్తో ఎన్ని సంవత్సరాలలో ఏ చిన్న భేదాభిప్రాయం లేకుండా ఎప్పుడు కానీ సార్ తను సేటు అని నేను ఇన్ని సంవత్సరాలు ఏ ఒక్క రోజు ఒక్క సెకండ్ కూడా మేము మనస్పర్ధ లేకుండా ఈ భాగస్వామ్యం కంటిన్యూ చేస్తున్నాం. ముఖ్యంగా కేబుల్ వ్యవస్థలో తను ఏ పనైనా బాంబే వెళ్ళినా కూడా అక్కడ బిజినెస్ చేసినా కూడా ఎందుకు ఎంటర్ అయితే అందులో టెక్నికల్ ఫీల్డ్ టెక్నాలజీ సంబంధించింది తను అయినా కూడా ఇంత టెక్నికల్ విషయాన్ని కూడా డీప్గా అబ్జర్వ్ చేసి ఆ రోజే మేము సిరిసిల్లలో నేను స్టార్ట్ చేయకముందే సిరిసిల్లలో తను పెట్టుబడి వెనకాడకుండా ఆ రోజే కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి టెక్నాలజీని ఆ రోజు తీసుకొచ్చి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లేని విధంగానే సిరిసిల్లను అత్యద్భుతంగా తీర్చిదిద్దిన ముఖ్యమైన మన వ్యక్తి జక్కన రామచంద్రన్ గారు. ఈరోజు మనం ఇంతమంది కుటుంబ సభ్యులము ఈరోజు సిరిసిల్లలో మనం కూర్చునేది ఓన్లీ వాళ్ళ కుటుంబ సభ్యులు, మన కుటుంబ సభ్యులు అంటే రామచంద్రన్ గారి బిజినెస్ కుటుంబ సభ్యులు, వారి కుటుంబ సభ్యులమే మనం ఈ బాధాకరణ పంచుకున్నామని డిసైడ్ చేసినాం. అందుకే బయట వ్యక్తులు మనం ఇన్వైట్ చేయలేదు, ఓన్లీ మన కుటుంబ సభ్యులను తనకున్న కేబుల్ సంబంధించిన వ్యవస్థ, ఆయనకున్న అనుబంధం, కేబుల్ టీవీ కానీ ఏ బిజినెస్ చేసినా ఆయన అంత డెడికేటెడ్గా వర్క్ చేసి అందులో సక్సెస్నే చూసిన తప్ప ఎన్నడూ ఫెయిల్యూర్ మొట్టమొదటి వ్యక్తిగా రామచంద్రన్ గారిని అభినందిస్తూ వారి ఆశయాలను ఆశీస్సులతో ముందు కూడా వారి ఆశయాలకు అనుగుణంగా ఒకటి చెప్తుండే, సార్ హెల్త్ జాగ్రత్త, మంచిగా ఉండండి అని మనకు చెప్పి మన మధ్య లేకపోవడము నిజంగా చాలా బాధాకరం. ఇంకొక విషయం, ఎప్పుడైనా బిజినెస్ పరంగా ఒకటే చెప్తుండే, సార్ ఒక సొమ్ము మనం తినవద్దు, మన సొమ్ము తింటే ఇంకో ఊరుకోవద్దు, మన సొమ్ముని ఇంకో తింటే ఊరుకోవద్దు, అందుకే నేను గొడవడు సార్ ఓడుతానైనా తర్వాత ప్రేమగా ఉంటాను. అటువంటి వ్యక్తి ఒకరి సొమ్ముకు ఆశించకుండా తనే కష్టపడి తన సొమ్మును తాను తింటూ చేతనే ఇంకోటి పెట్టే వ్యక్తి మన జక్కన రామచంద్రన్ గారు. ఎందుకంటే ఆయన కష్టాలకు వెళ్ళి ఇంతకుముందు పెద్దవాళ్ళు చెప్పినట్టు
తను కష్టపడి పైకి వచ్చింది కాబట్టి కష్టమని తెలుసు కాబట్టి అదే కష్టాన్ని నమ్ముకొని ఇంకొకరికి అన్యాయం చేయవద్దు అనే ఆలోచనతోని ఉండగలిగిన రామచంద్రన్ గారు బిజినెస్ కానీ ప్రతిదానికి సలహా ఉంటూ ముఖ్యంగా మన కేబుల్ వ్యవస్థలో మీరు చూస్తున్నారు, ఏదో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా అక్కడ ఎంత పని ఉన్నా కూడా ఓన్లీ 1 డేలో శిక్షణలు వాడిపోయేటోడు. సేపటిన ప్రాబ్లం ఉంది అని నేను చెప్పకున్నా కూడా బయట వాళ్ళతో తెలుసుకొని నేను వచ్చేసిన రండి అంగవాయిలు అనే మనస్తత్వం, మంచి మనస్తత్వం గల వ్యక్తి రామచంద్ర గారు. ధైర్యానికి ప్రతిరూపం. ఎంత పెద్దదైనా ఒక శత్రువు ఉన్నాడంటే ఆయన ఒక శత్రువు ఇంటి ముందే తిరుగుతాడు, శత్రువులపై మాట్లాడతాడు, నీ ప్రాబ్లం ఏంటని. అలాంటి ధైర్యశీలి, అందరికి ధైర్యాన్ని చెప్పే వ్యక్తి. ఇలా మనం వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెప్పాల్సిన రోజు వచ్చింది. మాతృభూమి రుణం తీర్చుకోవడానికి ఖండాంతరాలు దాటి వేల మైల ప్రయాణించి అమెరికా నుంచి భారత్ రావడం గొప్ప విషయమని పలువురు ప్రముఖులు కొనియాడారు. కోమటిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి 3 దశాబ్దాల క్రితం గంభీరావుపేటలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని మళ్లీ అదే పాఠశాల రుణం తీర్చుకోవడానికి భారీ విరాళం ఇవ్వడం ఆనందదాయకమన్నారు. గంభీరావుపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం రోజున కోమటిరెడ్డి వేణుగోపాల్ రెడ్డిని గ్రామ సర్పంచ్ మల్లుగారి పద్మ, ఉప సర్పంచ్ కమలాకర్ రెడ్డి మరియు పలువురు పెద్దలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మా అనాథాశ్రమ వ్యవస్థాపకుడు సామాజికవేత్త మల్లుగారి నర్సగౌడ్ మాట్లాడుతూ ఎంతో ఎత్తు ఎదిగిన మట్టి గాలి మమకారాన్ని మరవని గొప్ప వ్యక్తి వేణుగోపాల్ రెడ్డి అన్నారు. తను చదివిన పాఠశాల అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ఇలాంటి సేవలు ఎంతో అవసరమన్నారు. ఇలాంటి కార్యక్రమం గ్రామానికి గర్వకారణమన్నారు. క్రీడా అభివృద్ధికి అన్ని రకాల ఆట సామగ్రిని అందజేయడంతో పాటు పాఠశాలకు ₹1,00,000 మైక్ సెట్ ను అందజేసినందుకు కొనియాడారు. అలాగే అడగ్గానే పాఠశాల కిచెన్ కార్డుకు ₹50,000 అందజేసినందుకు మరోమారు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలలోని సుమారు 300 మంది విద్యార్థులకు బూట్లు అందజేయడానికి ఒప్పుకున్నందుకు విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకుని విద్యార్థులు వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలన్నారు. ప్రభుత్వ బడిలో చదివి ప్రపంచాన్ని చూసి మళ్లీ అదే బడికి అండగా నిలిచిన మనసును అందరూ కొనియాడారు. గ్రామంలోని రామాలయానికి హుండీ చేయించి తన నిండు మనసును చాటుకున్నారన్నారు. అలాగే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అష్టలక్ష్మి విగ్రహాలను చేయించడం గొప్ప విషయమని ప్రశంసించారు. జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా అంటే సామాన్యునికి ఒక సంపూర్ణ న్యాయం, రాజకీయ న్యాయం, ఆర్థిక న్యాయం, పర్యావరణ న్యాయం, ఈ 4 పిల్లర్స్ ఏదైతే ప్రజలు అందటం లేదో, అన్యాయానికి గురవుతున్నారో, మనం అనుకునే అటువంటి ప్రకృతిలో ఉండే అటువంటి పంచభూతాలు లేకుండా మనం మానవ జీవితం ఎట్లయితే గడవదో, జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా ఈ 4 సంపూర్ణ న్యాయం, సామాజిక న్యాయం ఇవాళ మహిళలకు మరియు సామాన్యుని దళితులకు ఏదైతే ప్రాంతం వెనుకబడినటువంటి ఉందో, ద్రావిడ ప్రాంతం కావచ్చు, ఇట్లా సావిత్రిబాయి పూలే లేకుండా విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలకు ఇంకా కూడా కొట్టుమిట్టాడుతున్నటువంటి ఇంకా మనం చీకట్లోనే ఉండే పరిస్థితి ఉన్నది. కాబట్టే దీన్ని చూసి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలి, ఈ ప్రజాస్వామ్యానికి ప్రాణం పోయాలి అనే విధంగా ఈ 4th పిల్లర్స్ను జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా పెట్టుకొని ముందుకు సాగుతున్నది. అందులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల్ గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్కు రావడం జరిగింది. ఇక్కడ మీ అందరూ కూడా అట్లాంటి మేము చూస్తున్నటువంటి మా యొక్క ఆలోచన విధానానికి, జేఎంఐ ఆలోచన విధానానికి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితిని ఇక్కడి ప్రజలు ప్రాణం పోసి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని బతికించిండ్రు అనే దాన్ని తెలుసుకొని మేము రావడం జరిగింది. కాబట్టి అవినీతి రాజకీయాలను నిర్మూలించే క్రమంలో జేఎంఐ మరి తన వంతు పాత్రను పోషిస్తూ అంతటగా కృషి చేస్తున్నది. అదేవిధంగా ఇక్కడ కూడా అవినీతి నిర్మూలనకు మరి చరమగీతం పాడుతూ ఒక న్యాయాన్ని, మనం నీతివంతమైన పాలనను చేసే విధంగా జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా మీకు ఎల్లవేళలా ఎప్పుడు రేయంబవలు మీతో కలిసి ఉంటుందనేది మేము ఇక్కడ చెప్తున్నాం. అదేవిధంగా జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా ఏ క్షణంలోనైనా మీరు ఏది ఎట్లా చేసినా కూడా మేము అందుబాటులో ఉంటాం. మా సంస్థ పనిచేస్తుంది. అదేవిధంగా మనం ఒక సైనికుల్లాగా పనిచేయాలనేది కోరుకుంటుంది జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా. సంతోష్
అసలు ఫోటో తీసుకో, ఏమో ముచ్చట్లు ఏం పెడుతున్నావు అసలు. ఇది ప్రెస్లో కవరే ఫోటో అది. అది మీది కానీ నేను ఓకే ఓకే. సమూలమైనటువంటి మార్పులకు, అసాధ్యమైనటువంటి పరివర్తనకు సాధ్యం చేయడానికి జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా జేఎంఐ వారు ఈరోజు గంభీరావుపేట గ్రామానికి సందర్శిస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా గ్రామ ప్రజల తరఫు నుండి ఆహ్వానం పలుకుతున్నాం. ఎన్నికల్లో గంభీరావుపేట గ్రామ ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, మద్యానికి బానిస కాకుండా, ఎలాంటి డబ్బులు ఆశించకుండా, స్వచ్ఛందంగా, నిజాయితీగా ప్రజాస్వామ్య విలువల్ని పరిరక్షించే విధంగా వారు సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థిని 2500 మెజార్టీతో సుమారుగా గెలిపించి దేశంలోనే డబ్బు లేకుండా ఎన్నికలు జరుగుతాయనేటువంటి దానికి ఉదాహరణగా ఈ గంభీరావుపేట గ్రామాన్ని నిలిపినందుకు గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి గ్రామం ఉందా అనేటువంటిది మనకు జేఎంఐ వారు ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి వాళ్ళు తెలుసుకొని ఇది నిజమా కాదా ప్రజలను అడిగి తెలుసుకుందాం. ఇలాంటి ప్రజలు ఉంటే వాళ్ళని మేము హృదయపూర్వకంగా గౌరవిస్తాం, వారిని అభినందిస్తాం. ఇలాంటి వ్యవస్థ కోసం మేము ఆరాటపడుతున్న మాకు ఈ గంభీరావుపేట గ్రామ ఎన్నికల ఫలితం అనేటువంటిది, సర్పంచ్ ఎంపిక విధానం అనేటువంటిది మాకు కొత్త ఆశను నేర్పింది. ఈ సమాజంలో మార్పుకు మేము దీన్ని బలమైన ఆయుధంగా చేసుకొని ప్రపంచవ్యాప్తంగా దీన్ని ప్రచారం చేస్తూ దేశంలోనే సమూలమైనటువంటి ఈ ఎన్నికల ప్రక్రియలో మార్పు కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి వారు ఈ గంభీరావుపేట గ్రామానికి రావడం, పాలకవర్గం వారితో ఇంటరాక్ట్ కావడం, తర్వాత పాలకవర్గాన్ని అభినందిస్తూ ఈ గ్రామ అభివృద్ధి అనేటువంటిది ప్రజలు కోరుకున్న విధంగా జరపడానికి మనకు నైతిక విలువలతో పాటు అన్ని రకాలైనటువంటి వ్యవస్థలను సమీకృతం చేసుకొని ముందుకు సాగాలనేటువంటిది వారు మాకు సందేశం ఇవ్వడం జరిగింది. మార్పు కోసం అందరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఆ మార్పులో మనం చేసేటువంటి ప్రయత్నానికి ఊపిరి కావాలన్నా, ధైర్యం కావాలన్నా ఒక బలమైనటువంటి ఒక వేదిక, పునాది కావాలి. నేను వారితోటి జస్టిస్ మూమెంట్ ఫర్ ఇండియా వారి ఎన్ఆర్ఐ వారితో విజ్ఞప్తి చేసేది ఏంటంటే, భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో గంభీరావుపేట ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును, ఒక నిజాయితీకి ఇచ్చిన తీర్పును మీరు పునాదిగా చేసుకొని ప్రతి పల్లెలో, ప్రతి గ్రామంలో చదువుకున్నవారు, ఆర్థికంగా లేకున్నా విద్యులైనటువంటి వారు, సమాజాన్ని ఒక మంచి పథంలో నడపాలని ఆసక్తి ఉన్న వాళ్ళు, రాజకీయంలో ప్రజలకు వీలైనంత సాయం చేసేటువంటి ఉత్సాహం కలిగిన వారిని ప్రోత్సహించే విధంగా, ప్రజల్లో చైతన్యం కలిగించి నాయకుల్లో ఒక రకమైనటువంటి మార్పును కలిగించే దిశలో వారు చేసే ప్రతి పనికి మేము కూడా వారి వెంట ఉంటాం. తంగలపల్లి మండల కేంద్రంలోని ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో నూతనంగా గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్ అలాగే వార్డు మెంబర్లను పూలమాలలు సెలవుతో ఘనంగా సత్కరించారు. తంగలపల్లి మండల కేంద్రంలోని ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో నూతనంగా గెలిచిన సర్పంచ్ మోరా లక్ష్మీరాజ్యం, ఉప సర్పంచ్ ఆసన శ్రీకాంత్ రెడ్డి అలాగే వార్డు మెంబర్లను క్లబ్ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 సంవత్సరాలు గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. మండలంలో లేని విధంగా ఈ ఫ్రెండ్స్ క్లబ్ చాలా ప్రత్యేకమైనదని, మీ ఆధ్వర్యంలో కూడా ఈ ఫ్రెండ్స్ క్లబ్ కు గ్రామ పంచాయతీ నుండి నిధులు అందించి ఇంకా డెవలప్ చేయాలని కోరారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షుడు ఏనుమల శ్రీధర్రెడ్డి, మాజీ జడ్పీటీసీ పురుమణి మంజులాలింగారెడ్డి, జలగం ప్రవీణ్, వైద్య శివప్రసాద్, లింగాల భూపతితో పాటు ఫ్రెండ్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. కొత్తగా ఏర్పడినటువంటి పాలక వర్గంలో అగ్రస్థానాలైనటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు కూడా మన క్లబ్ నుండి ఉండడం మనకు గర్వకారణం. ఇదే స్ఫూర్తితోటి
పాలకవర్గము మరి ఏ విధంగా చేసిందో అంతకంటే ఎక్కువ అభివృద్ధి గ్రామానికి సేవ చేసుకుంటూ మన క్లబ్ కూడా మీ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మరి రానున్న ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, సొసైటీ కావచ్చు, అందులో కూడా చేయడానికి ఊహించి మరి మన క్లబ్ సభ్యులు ముందుకు వస్తే వాళ్ళకు కూడా మరి అన్ని పార్టీలకు అతీతంగా ఈ క్లబ్ ఉన్నది కాబట్టి మరి మనోరం కూడా గెలిపించుకున్న పోతే కూడా మనకు క్లబ్ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. మరి ఎందుకంటే ఎవరైనా కానీ కాకపోతే అనేది మన పార్టీకి అతీతంగా ఉంది కాబట్టి ప్రెస్ క్లబ్ అనేది ఎక్కడికైనా కూడా మేము చెప్పుకుంటాం మా క్లబ్ ఉంది, మా క్లబ్ ఉందంటే చాలామంది ఏంటంటే మన జిల్లా కాదు హైదరాబాద్లో కూడా తంగడిపల్లి ప్రెస్ క్లబ్ అనేది బాగా విలువ ఉన్నది. కరీంనగర్ అయితే చెప్పనవసరం లేదు ఎక్కడికైనా కూడా, ఎందుకంటే అది మన భాషలో ఉన్నాం కాబట్టి నిన్ననే లక్ష్మణస్వామి టెంపుల్ కూడా కానీ ముస్తాబా ఎక్కడ క్లబ్ మన తంగపల్లి మండలంలో ఉన్నది కాబట్టి సిరిసిల్ల టౌన్ క్లబ్ ధీటుగా దీన్ని తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా నూతన పాలకవర్గం మరి సేరడి ఏమనుకోవాలి కాబట్టి దీనికి ఎందుకంటే వస్తుంటారు పోతుంటారు 2 సంవత్సరాలు ఎవరైనా మన క్లబ్ సభ్యుడే మన కుటుంబ సభ్యులే కాబట్టి దీన్ని ముందు అవసరము మరి రచన గారికి, శ్రీకాంత్ రెడ్డి గారికి, వార్డు మెంబర్లకు. రచన కూడా ఎందుకంటే గతంలో కూడా చేసిన వర్కులు ఇప్పుడు కూడా అన్న తొందర మనం ఈ క్లబ్ కూడా తొందరగా కంప్లీట్ చేసుకొని మరి దీనికి ఇంకేమైనా వర్క్ కూడా మీరు ఇప్పించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా సహాయ సహకారం ఏమన్నా కూడా భూపతన కానీ, శివన్న కానీ, ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎవరున్నా కానీ వాళ్ళు కలిసి ఎంపీడీసీ కావచ్చు, జెడ్పీసీ కావచ్చు, ఎంపీలు మరి ఎవరైనా కూడా వాళ్ళ సహాయకారం తీసుకొని మన గౌరవ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఆశీర్వాద కావచ్చు, మహేంద్ర రెడ్డి గారు కావచ్చు, ఇంకా ఎవరైనా కానీ ముందుకు పోయి ఈ క్లబ్ అభివృద్ధి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా నాన్న సర్పంచ్ ఉన్నప్పుడు వారికి పూర్తి అవగాహన, గ్రామంపై పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అలాగే ఫ్రెండ్స్ క్లబ్కు ఒక 3 సార్లు ప్రెసిడెంట్గా చేసి పూర్తి స్థాయిలో ఫ్రెండ్స్ 5 సార్లు సరే పొరపడ్డారు చేసి పూర్తి స్థాయిలో క్లబ్ను అభివృద్ధి పథంలో నడవడానికి తోడ్పడినటువంటి వ్యక్తి. అలాగే యంగ్ డైనమిక్ ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి గారు కూడా మంచి చురుకైనటువంటి వ్యక్తి. వారితోటి కూడా చాలా కార్యక్రమాలు చేపించుకొని మన ఫ్రెండ్స్ క్లబ్ వాలంటీర్ ఆర్గనైజేషన్కు మీరు తప్పకుండా మీ గ్రామ పంచాయతీ మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలి. అలాగే మీ గ్రామ పంచాయతీ అభివృద్ధి పథంలో నడవాలి. అలాగే మీ సహకారంతో ఫ్రెండ్స్ క్లబ్ కూడా అభివృద్ధి పథంలో నడవాలని చెప్పి కోరుకుంటూ, ఇంకొక విషయం, తంగలపల్లి గ్రామం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక రాజకీయ చైతన్యం ఉన్నటువంటి విలేజ్. ఈ తంగలపల్లి విలేజ్లో ఫ్రెండ్స్ క్లబ్ కూడా ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఫ్రెండ్స్ క్లబ్ వాలంటీర్ ఆర్గనైజేషన్లో తప్పకుండా ప్రజాప్రతినిధులు అటు మండలానికి సంబంధించినటువంటి మండల పరిషత్ సభ్యులైతేనే, గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి కూడా ఎప్పుడు కూడా మన క్లబ్ నుండే ఉండడం ఒక అదృష్టం. సరే, తంగలపల్లి గ్రామంలో అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా మన క్లబ్లో ఉన్నారు. అందరి సమన్వయంతో, అందరి సహాయ సహకారాలతో, పార్టీలకు అతీతంగా గ్రామాన్ని ఇటు క్లబ్ను అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి మీ గ్రామ పంచాయతీ మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ, మీకు ఒక శక్తి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, మరొకసారి మీ అందరికీ, మీ నలుగురికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి క్లబ్ అధ్యక్షుడికి నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు పట్ల జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయ, డీసీపీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పాల్గొన్నారు. సిరిసిల్ల నడిబొడ్డున గల మహాత్మా గాంధీ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులర్పిస్తూ కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడానికి నిరసిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పేర్లను మార్చడమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనిగా పెట్టుకుందన్నారు. కేంద్రంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిరుపేదలకు ఉన్న ఊరిలోనే ఉపాధి కల్పించే ఉద్దేశంతో రూపొందించడం జరిగిందని, ఈ పథకం ద్వారా కార్మికుల వలస జీవితాలు మెరుగుపడ్డాయన్నారు. యూపీఏ చైర్మన్ గా సోనియా గాంధీ నిరుపేదల పక్షాన ఆలోచించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రూపొందిస్తే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉండి అమల్లోకి తీసుకొచ్చారని అన్నారు. మహాత్మా గాంధీ అంటే మాకు ప్రేమ ఉంది అంటూనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గాడ్సే వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు గాంధీ పేరు తొలగిస్తుందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ పథకం ఏదైతే ఉన్నదో దాన్ని బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దినదినాభి వృద్ధి అనేటువంటి విధంగా పూర్తి స్థాయిలో గాంధీ మహాత్ముని పేర్లు కానీ అప్పుడున్నటువంటి ఇందిరాగాంధీ గారి పేరు కానీ రాహుల్ గాంధీ గారి పేర్లు కానీ ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం రైతుల కోసం అణగారిన వర్గాల కోసం ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ వలస కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఎవ్వరు కూడా వలస వెళ్ళొద్దు, ఇక్కడనే ఉన్న ఊర్లోనే ఉపాధి పొంది తగినటువంటి డబ్బులు సంపాదించుకొని ఊర్లో ఉండాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికతోని ఆ రోజు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆలోచన విధానంలోకి వచ్చిందే ఇలా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం. దాన్ని నిర్వీర్యం చేసడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మెల్లమెల్లగా మహాత్మా గాంధీ పేరును ఇలా మహాత్మా గాంధీ అంటే మాకు ప్రేమ అని చెప్పుకుంటూ కూడా గాడ్సే వారసులు కావాలి ఇలా మహాత్మా గాంధీ గారి యొక్క పేరును తొలగించడం పూర్తి స్థాయిలో దీన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తాం. ఇలా పీసీసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు గాంధీ విగ్రహం దగ్గర ఈ యొక్క బీజేపీ చేస్తున్నటువంటి అణగారిన వర్గాల ఏదైతే ఉపాధి హామీ పథకాలలో మెల్లమెల్లగా తొలగించేటువంటి కుట్రను చేస్తున్నటువంటి బీజేపీ కుట్రను మేము తీవ్రంగా ఖండిస్తూ దీన్ని నిరసిస్తూ ఏదైతే పార్లమెంట్లో మళ్ళీ ఈ బిల్లును తప్పనిసరిగా పెట్టాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి కుట్రను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేంద్రం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రధానంగా అమిత్ షా నరేంద్ర మోడీల ద్వయం ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చినటువంటి మహాత్మా గాంధీ పేరును కూడా ఈ చరిత్ర నుంచి తొలగించేటువంటి కుట్రల ప్రయత్నం చేస్తున్నటువంటి కుట్రను కాంగ్రెస్ పార్టీ పక్షాన తిప్పికొట్టాలని ఇప్పటికే భారతదేశంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఉపాధి హామీ చట్టానికి మహాత్మా గాంధీ పేరును ఎట్టి పరిస్థితుల్లో తొలగించకూడదని డిమాండ్ చేస్తూ మహాత్మా గాంధీ గారు లేని గ్రామంలో విగ్రహం లేదని చెప్పని కూడా చర్చించుకున్నటువంటి సందర్భంలో మహాత్మా గాంధీ గారు లేకపోతే భారతదేశానికి స్వాతంత్రం 1947లో వచ్చేది కాదనేటువంటి చరిత్ర చెప్తున్న సందర్భంలో ఈ దుస్సహానికి తెరలేపినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఇప్పటికే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన నిరసనలకు ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పీసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా మహాత్మా గాంధీ గారికి పూలదండలు వేసి వారిని స్మరించుకుంటూ మహాత్మా ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పు అని చెప్పినటువంటి మాటను చెబుతూ ఉపాధి హామీ పథకం కాదు ఒక చట్టం చేసిన రోజు మనం నిరుపేద కూలీలకు పని దొరికని సందర్భాల్లో వేసవకాలం వచ్చిందంటే ఇంతమంది పెద్ద మృత్యుంజయ గారు చెప్పినట్టు ఒకవేళ పని కల్పించకపోతే చట్టం ద్వారా మాకు పని కల్పించమని ప్రభుత్వం పైన గట్టిగా ఒత్తిడి చేసే విధంగా చట్టంలో వెసులుబాటు ఉన్నటువంటి గొప్ప చట్టాన్ని ఈరోజు తూట్లు పడిచే విధంగా జీ రామ్జీ అనే పేరు ఎందుకు మహాత్మా గాంధీ గారి పేరు తొలగించాలో ఎందుకు జీ రామ్జీ పేరును పెట్టాలో మాతో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ మూలాలు ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వస్తున్నటువంటి ఆధారంలో ప్రజలు ఇంకున్నటువంటి చెదరగొట్టడం చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. నిన్నటి రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సిడబ్ల్యూసి ఉన్నత స్థాయి సమావేశంలో కూడా ప్రతి గ్రామంలో మహాత్మా గాంధీ గారి పేరు ఉపాధి హామీ చట్టానికి యథావిధిగా ఉంచే విధంగా ఆందోళన చేయాలని చెప్పిన పిలుపులో భాగంగా రాబో రోజుల్లో అన్ని గ్రామాల్లో కూడా ఉపాధి హామీ కూలీలను చైతన్యపరుస్తూ మహాత్మా గాంధీ పేరును యథావిధిగా చేర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతుంది మాట సందర్భం చెప్తూ ఈరోజు రాజధాని సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర వారికి పూలమాలు లేస్తూ మా నిరసనను ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి రాజధాని సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ ఇప్పటికైనా మించిపోయింది లేదు, వెంటనే ఉపాధి హామీ పథకానికి యథావిధిగా మహాత్మా గాంధీ గారి పేరు పెట్టాలి.
లేదంటే మరో 3 సంవత్సరాలు జరగబోయే దేశ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మట్టి కరవక తప్పదు. ఆ రోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తిరిగి దేశంలో అధికారులు రాగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొట్టమొదలు చేసే పని మహాత్మా గాంధీ గారి పేరును మళ్ళీ ఉపాధి హామీ చట్టానికి పెట్టుకోండి. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటూ ప్రైవేటు పని చేస్తుందో వాటన్నిటిపైన ఇక్కడ దృష్టి పెట్టి పేద ప్రజలకు అండగా నిలబడుతుంది. ఈరోజే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 140వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జెండా పేద ప్రజలకు అండగా నిలబడి ముందుకు పోయే విధంగా ఉంటుందనే మాట సందర్భంగా చెప్తూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. మహాత్మా గాంధీ గారి పేరు యథావిధంగా ఉపాధి హామీ చట్టానికి పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతదేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబం అని, నిరుపేదల కోసం ఆవిర్భవించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఏలూరి రాజయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం పోరాడి కొట్లాడిన అన్ని రకాలు సాధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. భారతదేశం నుండి ఆంగ్లేయులను తరిమికొట్టి స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని, ఏది చేయాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ గౌస్ బాయ్ మాట్లాడుతూ ఆంగ్లేయులను భారతదేశం నుండి తరిమికొట్టారని ఆయన అన్నారు. స్వతంత్ర పోరాటానికి నాంది పలికిన మహాత్మా గాంధీ అని, మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం అసూలు బాసారని, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వరకు ప్రజల కోసం పనిచేశారని వారు గుర్తు చేశారు. దేశానికి సేవ, అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్ కొండాటి రామరెడ్డి, పట్టణ అధ్యక్షులు చిన్నిబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగ గిరిధర్రెడ్డి, బండారి బాలరెడ్డి, గుర్రపురాములు, మొండే శ్రీనివాస్ యాదవ్, పందిల శ్రీనివాస్ గౌడ్, గంటా ఆంజనేయులు, ఎరుపుల శ్రీనివాస్, గన్నా మల్లారెడ్డి, మొగుళ్ల మధు, శనిగరం బాలరాజు, అఫ్జల్, ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు. దేశం కొరకు పోరాడి చేసి మనం స్వాతంత్రం తెచ్చుకున్న నాటి నుంచి ఇప్పటిదాకా మొన్న సోనియా గాంధీ గారు కూడా తెలంగాణకు త్యాగం చేసి మన తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే త్యాగాల పార్టీ, త్యాగాల కుటుంబము అంటే మన కాంగ్రెస్ పార్టీ. ప్రతిదీ కూడా కావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఏది చేయాలనుకున్నా మన పార్టీతోటి చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మంచి పేరున్న పార్టీ అని చెప్పుకోక తప్పదు. ప్రతి దాంట్లో కూడా మనము వెనుకబడకుండా ముందంజల నడిపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. జై కాంగ్రెస్, జై ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. 141 సంవత్సరం కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఆనాడు ఆంగ్లేయుల పరిపాలన అంగ్రేజ్ దేశ్ छोड़ो ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ మన దేశ చరిత్రకు మార్చింది. ఇలా ఆంగ్లేయులకు పక్కన పెట్టి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది. మరి ఎందరో త్యాగాలతోటి ఎన్నో మంది జీవితాలు ఊరి కంబాలకు ఎక్కించినా కూడా వాళ్ళు వెనకాడకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ విచారధార, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అలాగనే నడుస్తున్నాయి. ఇలా నేర్చుకునేది ఏంటంటే మన దేశానికి ఒక స్వాతంత్రం తీసుకొచ్చి ఇలా దేశానికి బడుగు బలహీన వర్గాలకు మరి ప్రతి ఒక్కటి సెక్యులరిజం ఒక కంట్రీని కాపాడుకుంటూ తీసుకొస్తుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇలా అభివృద్ధి కూడా సాధ్యం. కాంగ్రెస్ పార్టీ ఎన్నో పథకాలు చేసి రోటీ కపడా మకాన్ అన్న విషయాలకు కూడా ముందుకు తీసుకొని మరి సోనియా గాంధీ నుంచి ఇందిరాగాంధీ నుంచి రాజీవ్ గాంధీ నుంచి రాహుల్ గాంధీ మరి నెహ్రూ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ దాకా ఒక కుటుంబం ఎన్నో త్యాగాలు చేసుకుంటూ ఇవాళ ఈ దేశానికి మనం ఒక మంచి పరిపాలన ఇచ్చుకుంటూ వచ్చారు కాంగ్రెస్ పార్టీ. ఎంత చెప్పుకున్నా కాంగ్రెస్ పార్టీ గురించి తక్కువనే. ఎందుకంటే ఇలా సామాజిక జీవితాన్ని ఒక పార్టీ తీసుకొని దేశానికి సేవ చేసుకుంటూ ఇలా ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా మంచి అభివృద్ధి పథకాలు అలా తీసుకొని పోతుంది. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానమే మాకు చాలా ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యమని పేరు చెప్పుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ ధన్యవాదాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 141 సంవత్సరం పురస్కరించుకొని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీని
స్థాపించే ముఖ్య ఉద్దేశం భారతదేశాన్ని దాస్య సుంకరాల నుంచి విముక్తి చేయడం కోసం, బ్రిటిష్ వాళ్ళ నుండి విముక్తి చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటిది. ఇది క్రమేణా స్వతంత్ర ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని భారతదేశ పౌరులందరినీ ఐక్యంగా ఏర్పాటు చేసి బ్రిటిష్ వాళ్ళని పారదోలింది. తర్వాత క్రమేపీ అది రాజకీయ పార్టీగా మారింది. అది రాజకీయ పార్టీగా మారిన తర్వాత బడుగు బలహీన వర్గాల యొక్క ఆశలకు అనుగుణంగా కూడు గుడ్డ మకాన్ అనేటువంటి ఉద్దేశంతో, అంటే బీదవారిని అట్టడుగు వర్గాల స్థాయి వాళ్ళను ఉద్దేశించి స్థాపించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు 141 సంవత్సరం క్రితం ఏదైతే ఉద్దేశంతో స్థాపించబడ్డదో అది ఇప్పటి వరకు కొనసాగుతూ పేద ప్రజలకు అండగా ఉన్నామని కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నటువంటి పార్టీ. కాబట్టి ఇప్పటికీ కూడా బీద ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్న ఏదైనా పార్టీ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు. ఏఐసీసీ మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చడాన్ని నిరసిస్తూ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ డౌన్ అంటూ తంగలపల్లి మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం దగ్గర మహాత్ముని చిత్రపటాలతో నిరసన తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చడాన్ని నిరసిస్తూ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ డౌన్ అంటూ తంగలపల్లి మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం దగ్గర మహాత్ముని చిత్రపటాలతో మండల పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం అంటే దేశ ఐకమత్యాన్ని దెబ్బతీయడం కోసమని, బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించడం, మహాత్మా గాంధీని అవమానించడం సరైంది కాదన్నారు. మళ్లీ మహాత్ముడు పేరు పెట్టేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోరా లక్ష్మీరాజ్యం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరల నరసింహగౌడ్, నాయకులు లింగాల భూపతి, సత్య శ్రీనివాసరెడ్డి, పొన్నాల పరశురాం, ఆరేపల్లి బాలు, ముక్కవాసు, జూపల్లి రాజేశ్వరరావు, పెద్దూరు తిరుపతి, చెన్నమనేని ప్రశాంత్, బైరనేని రాము తదితరులు పాల్గొన్నారు. సంబంధించిన ఆనవాళ్లు లేకుండా చేయాలని చెప్పి అలాగే దేశ సామరస్యాన్ని, సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గమనించాలని చెప్పి ఈరోజు తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మహాత్మా గాంధీ చౌరస్తాలో ఈరోజు మేము నిరసన తెలియజేయడం జరిగింది. నిరసన ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ కూలీలకు, రైతు కూలీలకు పనికి ఆహార భద్రత కల్పించాలని చెప్పి మహాత్మా గాంధీ గారి పేరు మీద ఈ దేశానికి అహింసా మార్గంలో స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన గొప్ప నాయకుడి పేరు మీద మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అని ఒక చట్టాన్ని రూపొందించి ఆ చట్టం ద్వారా కూలీలకు ఆహార భద్రత కల్పించాలని ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల చరిత్రను అలాగే మహాత్మా గాంధీ గారి పేరునే కూడా తలుసుకోకుండా, మహాత్మా గాంధీ గారి పేరు లేకుండా ఈరోజు జీ రామ్జీ అని చెప్పి ఈరోజు ఈ మత సంస్థ అయినటువంటి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అలాగే అమిత్ షా గారి నాయకత్వంలో ఈరోజు ఒక కుట్రపూరితమైన వాతావరణం తీసుకొచ్చి కూలీలకు వాళ్ళు చేస్తున్న పని దినాలు తగ్గించడమే కాకుండా వాళ్ళకు ఉపాధి కరువే విధంగా ఈరోజు చట్టాన్ని రూపొందించే పనిలో ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్నది. తస్మాత్ జాగ్రత్త బీజేపీ నాయకులారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది కూలీల హక్కు, ఇది దేశ ప్రజల హక్కు. ఈ హక్కును చట్టంగా రూపొందించింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని మీరు రూపుమాపాలని చెప్పి చూస్తే తప్పకుండా ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పడమే కాకుండా ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీస్తూ మిమ్మల్ని తరిమేసే సందర్భం వస్తుందని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు. తప్పకుండా మహాత్మా గాంధీ గారి పేరు మీదనే ఈ ఉపాధి హామీ చట్టం కొనసాగించాలి. అలాగే మహాత్మా గాంధీ పేరును మీ జన్మలైనా కానీ ముట్టుకునే సాహసం చేసే అర్హత మీకు లేదు. మీరు అటువంటి పని చేస్తే మేము ఊరుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలో ఉపాధి హామీ ఈ చట్టాన్ని, దీనికి సంబంధించిన అంశాన్ని తప్పకుండా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి బీజేపీ చేస్తున్న ఈ దురంకార పాలనను ఎక్కడికక్కడ ఎండగట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, గౌరవ సర్పంచులకు, కార్యకర్తలు అందరికి పిలుపునిస్తూ వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే ఉద్దేశంతో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని దాన్ని పేరు మార్చాలనే ఆలోచన ఎంత నీచమైన పద్ధతో వారికే తెలియాలి. ఎందుకంటే ఊర్లలో ఉపాధి హామీ చట్టంతో ఉపాధి హామీ పనులు చేసుకుంటా కార్మికులు వలసలు వెళ్లకుండా ఊళ్ళోనే ఉండి వాళ్ళ
కష్టార్జితంతో ఇంతో సంపాదించుకుంటూ వలసలు పోకుండా ఉన్న దాన్ని ఆ రోజు మంచి ఆలోచనతోని సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు కలిసి మంచి బ్రహ్మాండమైన పథకాన్ని పెట్టి దాన్ని అమల్లో ఉంచి నడుపుతూ ఉంటే ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఆ పేరుతోని లాభం జరుగుతున్నదనే దురుద్దేశంతో ఈరోజు బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్ని ఆ చట్టాన్నే మార్చాలనే ఉద్దేశంతో ఎంతో మందికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ చట్టాన్ని అట్లనే కొనసాగిస్తూ ఆ పేరు మార్చకుండా స్వాతంత్రం కోసం కొట్లాడిన మహాత్మా గాంధీ పేరునే తీసేస్తుంటే వాళ్ళలో ఎంత విషపు అగునే తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. గాంధీ గారి అడుగుజాడల్లో నడుస్తూ స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన పార్టీని ఇలా మహాత్మా గాంధీ గారి పేరునే మారుతారని చూస్తున్నారు. కాబట్టి ఖబర్దార్ బీజేపీ గుండాలారా ఆ పేరు మార్చకుండా ఆ పేరును అట్లే కొనసాగించాలని కోరుతా ఉన్నాము. ఒకవేళ దురుద్దేశంతో ఏదైనా చేసినట్లయితే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని వదిలిపెట్టది. గ్రామాన నిరసన తెలుపుతూ మీ అధికారులను కానీ మీ నాయకులను కానీ ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సుందర్ నగర్ లో ఈ రోజు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారంతా శిబిరానికి విచ్చేసి పరీక్షలు చేయించుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్ 35వ వార్డులో బీజేపీ వార్డు అధ్యక్షుడు సూరం వినయ్ ఆధ్వర్యంలో వర్షా కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి ప్రజలు తరలి వచ్చి ఉచితంగా పరీక్షలు చేయించుకుని పలు సూచనలు సలహాలు తీసుకున్నారు. అవసరం ఉన్న వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయించుకునేందుకు ముందుకొచ్చారు. టీవీలు సెల్ ఫోన్ల ప్రభావంతో కంటి చూపు మందగిస్తుందని ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకుని ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని బీజేపీ పట్టణాధ్యక్షుడు ధూమాల శ్రీకాంత్ కోరారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని 35వ వార్డు సుందరయ్య నగర్ ప్రజలకు శ్రీ వర్ష కంటి దవాఖానా వారి సారథ్యంలో నా ప్రోత్సాహంతో హాస్పిటల్ వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ కంటి పరీక్షలు, కంటి ఆపరేషన్కి సంబంధించిన చికిత్సలు ఇక్కడ చేయడం జరిగింది. 35వ వార్డు ప్రజలు చాలామంది వచ్చి ఇటు కార్యక్రమంలో పాల్పంచుకొని వాళ్లకు కావాల్సిన చికిత్సలు చేయించుకున్నారు. అట్లనే ఆపరేషన్కు సంబంధించి వాళ్ళ వివరాలు ఇచ్చి వెళ్ళడం జరిగింది. ఇటు ఆపరేషన్ను కావాల్సిన ఖర్చును మేమే భరించుకుంటున్నాం. ఓన్లీ లెన్స్కు సంబంధించి 25,000కు విలువ చేసే లెన్స్ని 5,000కే వాళ్ళకు ఇవ్వడానికి హాస్పిటల్ వారు ఒప్పుకున్నారు. ఇటు అవకాశాన్ని మిగతా వార్డు ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రస్తుత దైనందిక జీవితంలో ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు సహజంగా వస్తున్నటువంటి ఇబ్బందులు కంటి చూపుకు సంబంధించినవి. ఒకప్పుడు ఈ పరిస్థితి లేదు. ఈ టీవీలు సెల్ ఫోన్లు వచ్చినాక ఈ ఇబ్బందులను గుర్తించినటువంటి సుందరయ్య నగర్ 35వ వార్డు మా సిరిసిల్ల పట్టణ సెక్రటరీ సూరం వినయ్ గారు వర్ష హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ ఈ కాలనీ వాసులకు ఒక మంచి వైద్య సదుపాయం అందించాలనే సదుద్దేశంతో ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి క్యాంపులో కాలనీ వాసులందరూ పాలు పంచుకొని వారికి సంబంధించినటువంటి ఇబ్బందులను డాక్టర్లకు తెలియజేసి ఇక్కడ లెన్స్కు సంబంధించింది కావచ్చు, ఆపరేషన్కి సంబంధించింది కావచ్చు. ఎందుకంటే ఇంతకుముందు వినయ్ గారు చెప్పినట్టు 25,000 దాన్ని 5,000కే ఇప్పించే పరిస్థితిలో, ఆపరేషన్లు కూడా ఫ్రీగా ఇప్పించే పరిస్థితిలో వినయ్ ముందుకు వచ్చి కాలనీ వాసులకు సేవ చేయడం అభినందనీయం. ఇటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వర్ష హాస్పిటల్ వారికి కూడా మా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ శిబిరంలో చాలామంది కాలనీ వాసులు ఒక్క 35వ వార్డే కాకుండా చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. వారికి సంబంధించిన ఇబ్బందులు తీర్చుకున్నారు. ఈ కాలనీ వాసులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే SSNews లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.